హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సింటు దివాకర్. అమ్మాయిని చేస్తే పాటికి అర్థమైపోయింటుంది. మనం అయితే ఇండియా సౌత్ ఆఫ్రికా ద ఫైనల్ థర్డ్ ఓడిఐకి అయితే వెళ్తాము విశాఖపట్నంకి. ప్రజెంట్ అయితే రేణిగుంటలో ఉన్నాం అనమాట. కడప నుంచి రేణిగుంటకు రావడం ఒక సాహసం అయింది. ఇది షార్ట్ వీడియోలో పెట్టి ఎవరన్నా చూడకపోతే చూడండి. రెడీ మన పూరి ఎక్స్ప్రెస్ వెనకాల ట్రైన్ గానే వచ్చింది. లోపల కూర్చొని ఇంతమంది ఉంటారు వచ్చి. సో ట్రైన్ చున్నీకి ఈ రెడ్ కోచ్లు కాదనమాట, రెడ్ కోచ్లు అయితే బాగుంటుంది. ఇది స్టార్ట్ అయిపోయింది వంశీ, స్టార్ట్ అయిపోయింది. సో ఆన్ టైం స్టార్ట్ అయింది. సో చూసుకోవచ్చు అందరూ ఎక్కి కూర్చున్నామో లేదో థర్డ్ ఏసీలోకి, అసలు ఏసీలోకే కంఫర్ట్ ఉంటుంది అనమాట. అప్పుడే ఒక పెద్ద పందికొక్కు వచ్చిందనమాట. ఎంత పెద్ద పందికొక్కు అంటే వీడియో తీద్దామనుకునే అది పరిగెత్తనే ఉంది. సో ఆమంతా బ్యాగులన్నీ తీసింది, బ్యాగులు తీసిందని చెప్తే మళ్ళీ పైకి వచ్చింది. సో ఆమె తింటా అంది, భయపడి లేచిందనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తుంది రాత్రి అని చెప్పేసి వదిలేస్తే అది ఆ వారికి వెళ్ళిపోయింది. సో ఇటు ఉంటుందన్నమాట పూరి ఎక్స్ప్రెస్. ఫస్ట్ మంచిగా ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ నెల్లూరు బ్యారేజ్ అనమాట. బ్యారేజ్ నాకు తెలిసి 10 గేట్లు ఏమో ఎత్తినట్టున్నారు. ఆడ కనపస్తుంది నాకైతే నీట్గా. అసలు ఇంత హెవీగా నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట నెల్లూరు బ్యారేజు. నిజానికి చూసాము చూడండి, అసలు ఎంత వానలు ఎప్పుడు పడలేదన్నమాట. సో నేను చాలాసార్లు వచ్చాను నెల్లూరుకి, ఇన్ని నీళ్ళు అస్సలు చూడలేదన్నమాట నెల్లూరులో. అసలు చూడండి ఎట్లున్నాయి. ఈ వారం నుంచి ఆ వారం వరకు ఇసుక అనేదే కనపడ్డా. నెల్లూరు బ్యారేజే ఎత్తరు మామూలుగా, అన్ని నీళ్ళు వచ్చినాయి. సో నైట్ డిన్నర్లో కలుస్తాం. ఎట్లా తెలుసా, సో మంది చేసినాము. ఒకటే ప్లేట్ ఇచ్చినాడు కాబట్టి మంది చేస్తాను. సో బై ది వే ఏంది అది తెల్లన్నం ఎందుకు పెట్టినాం యా? ఏది పెట్టినావు? రైస్ కర్రీ, ఇది కర్రీ. అంతా కలిపియా స్వామి. సో ఇది ఫ్రై పీస్ బిర్యానీ అంట. ఒక పీస్ వచ్చిందో ఏమో తెలీదు. సో ఇది చికెన్ కర్రీ, రైస్ దండికి ఇచ్చినాడు. ఏం చేయాలనో తెలియదు. సో ఫైనల్గా మొత్తం తినేసేసి చాకోపై తెచ్చినాడు వంశీ. అది తినేసేసి పనుకున్నాం అనమాట. పొద్దునే కలుసాం అందరికి. గుడ్ నైట్. సో సక్సెస్ఫుల్లీ థర్డ్ టైం ల్యాండెడ్ ఇన్ విశాఖపట్నం. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెష్ అప్ అయితే ఏం కాలేదన్నమాట. డైరెక్ట్ మనం అయితే బైక్ కాడికి పోతాము. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో బైక్ అయితే తీసుకున్నాం అనమాట. స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్ కానీ ఏం లేదు. సో నైట్ చెప్పేసాము, నైట్ పెట్టేసామని చెప్తే ఓకే అన్నారు అనమాట. సో బైక్ రెంటల్స్ అనమాట. బైక్ 600 తీసుకున్నారు, డిపాజిట్ 2000 తీసుకున్నారు. లైసెన్స్, ఆధార్ కార్డ్ అంతే రాసుకొని ఇచ్చేసినారు. సో అదనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. సో కంపల్సరీగా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. ఓకే, లెట్స్ గో. విశాఖపట్నంలో నాకు ఎక్కువ నచ్చేది బీచ్ అనమాట. బీచ్ అంటే సన్ రైజ్ చాలా బాగుంటుంది. నేను వచ్చేసేతలకి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది సన్ రైజ్ అయిపోయింది. సో ఇక్కడ విశాఖపట్నం ఏమంటే పొద్దున్నే అందరూ స్టూడెంట్స్ కానీ అంతా మొత్తం ఇక్కడికి వచ్చేసి వాకింగ్ కానీ మొత్తం వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. ఇది రిషికొండ నుంచి తర్వాత ఆర్కే బీచ్ వరకు మొత్తం ప్రొలాంగ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ మనం అయితే ప్లేయర్స్ ఉండే హోటల్కి వెళ్తాం. సో ఫైనల్గా బీచ్ దగ్గరలో ఉందంటే ఖచ్చితంగా పోతా నేను. నాకెందుకో బీచ్ అంటే అంత లవ్ అనమాట. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు తెలుసా?
అది అక్కడ వైట్ కలర్లో ఒకటి కనబస్తుందా రిసార్ట్. ఆ రిసార్ట్లో ఉండారు. పోయి అడిగేసి వచ్చినాం మన వాచ్మెన్ని. సో 11కి పోతారంట. నాకైతే 11కి పోతారు అనిపించడంలే. చూసాం ఏం జరుగుతుందో. సో కంటిన్యూ చేద్దాం వీడియోని. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే లాగ్ లేకుండా తీద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇట్లా తీస్తాను. Batter into the field. Give it up loud for the new batter into the field, Keshav Maharaj. And another man who will be very pleased will be Kuldeep Yadav. Kuldeep, Karthik here, I've got short ball. The room is turning dark to show you something spectacular, something magical, something most beautiful tonight. Vizag, 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 are you ready? Are you ready for the countdown? Let's all say 3, 2, and music.
I suppose everyone has guessed it. The winner is Virat Kohli, who will receive a prize money of rupees 2.5 lakh, along with the trophy from Mr. Aman Dalal. 302 runs, 200s, and an unbeaten half century to finish things for India.